మైక్ టైసన్ ముస్లిం ఎలా అయ్యాడు మరియు అతని ఇస్లామిక్ పేరు ఏమిటో మీకు తెలుసా? నేను మీకు చెప్తాను. 1992 మైక్ టైసన్ భౌతిక దాడి కేసులో జైలుకు వెళ్లాడని మరియు మైక్ ప్రకారం అతను జ్యూట్ ర్యాట్ కేసులో చిక్కుకున్నాడు. ఆ సమయంలో మైక్ టైసన్ ఎదగడం గురించి ఎవరూ ఆలోచించలేని విజయాల ఎత్తులో ఉన్నాడు. ఇంటర్నెట్ లేకుండా అతని పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అంటే అతనికి ఎలాంటి ఖ్యాతి ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ బ్యాడ్ టైం వచ్చిన వెంటనే అతని స్నేహితులు డబ్బు, కీర్తి అన్నీ అతనికి ఉపయోగపడలేదు మరియు అతనికి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. మరియు అతను జైలులో ఉన్నప్పుడు అతను ఇస్లాంను విశ్వసించే కొంతమంది ఖైదీలను కలుసుకున్నాడు మరియు వారు ఇస్లాం గురించి మరియు ఖురాన్ గురించి కూడా మైక్కి చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత మైక్ టైసన్ జైలు నుండి బయటకు వచ్చినప్పుడు వేగంగా ముందుకు సాగాడు. కాబట్టి అతను ముస్లింగా బయటకు వచ్చాడు మరియు అతని రూపం కూడా పూర్తిగా భిన్నంగా మారింది మరియు అతను తన పేరును మైఖేల్ జరాత్ తస్సాన్ నుండి మాలిక్ అబ్దుల్ అజీజ్గా స్వీకరించాడు. ఈ రోజు కూడా అతను ముస్లిం మతాన్ని అనుసరిస్తాడు మరియు డీజే కహ్లెట్తో ఉమ్రాలో, మక్కా మరియు